ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి అక్కడ యజమానుల చేతిలో మోసపోయి నరక యాతన అనుభవించిన అన్నమయ్య జిల్లా వాయిల్పాడుకు చెందిన మహిళ షహనాజ్ ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఏపీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబెల్లి ప్రత్యేక చొరవతో ఆమె ఇండియాకు వచ్చారు. ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్ వాయిల్పాడు పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం కడప జిల్లా ఎర్రగుంట్లకు వెళ్లి ఏజెంట్లను విచారించింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎస్పీ ప్రతీక్షను ఇండియన్ ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెళ్లారు. ఒమన్లో మహిళల ప్రదేశం గుర్తించి అక్కడ అధికారుల సహాయంతో ఆమెను రక్షించి సురక్షితంగా ముంబైకి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవపై మహిళ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అక్కడ పోయిన తర్వాత వర్క్ చాలా ఎక్కువగా చెప్తున్నారు వాళ్ళు. ఎక్కువగా చెప్తా అంటే ఒక 4 నెలలు కష్టపడ్డాను సార్ నేను బాగా. మళ్ళీ 5వ నెలలో వచ్చిన తర్వాత నేను చెప్పినాను ఆఫీస్ ఆయనకి, నేను ఇంటికి వెళ్ళాలి సార్, నాకు బాగాలేదు, నాకు ఫిట్స్ లాంటివి కనపడుతున్నాయి అని చెప్పి నేనంటే ఆయన వండుకొని ఒక రూమ్ లో లాక్ చేసి అన్నం పెట్టకుండా నా దగ్గర మొబైల్ లాక్కొని కొట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత నేను ఒక వీడియో తీసి సార్ వాళ్ళు పంపించడము జరిగింది సార్. వాళ్ళు మన టీటీపీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ మా కిషోర్ రెడ్డి గారు, మా పోలీసు వాళ్ళంతా నాకు హెల్ప్ చేశారు సార్. ఒమన్లో బ్రతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత 3-4 మంత్స్ వరకు బాగానే పని చేసుకునింది. తర్వాత ఏజెంట్ ద్వారా పోయిన తర్వాత 3-4 మంత్స్ తర్వాత ఆమె సరిగ్గా భోజనాలు పెట్టకుండా రాత్రింబవళ్ళు కష్టపడమని చెప్పని రాత్రంతా పగలంతా పని చేస్తూనే ఉండాలని చెప్పని హెరాస్ చేస్తూ ఉంటే ఆ విషయము ఆమె వీడియో తీసి పెట్టడం జరిగింది. అది చూసిన మన ఉప ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ తరఫున, అలాగే మన జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబెల్లి ఐపీఎస్ గారు దీనిపైన స్పందించి వెంటనే ఆమె వివరాలు కనుక్కోవడం జరిగింది. వారికి జరిగిన అన్యాయాన్ని వెంటనే స్పందించి ఆమెను ఇండియాకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తప్పుడుగా చూపించి ఇలాంటి తప్పుడు పాస్పోర్ట్లు కానీ వీసాలు కానీ తీసుకొని పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది.